ప్రాతః స్మరణీయ పరం ఆరాధ్యులు జగద్వందనీయులు ఎస్కేసిఎం గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి ఓం విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరం గురుదేవ్ త్రిలాభ విశ్వం విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్య తాలూకు దివ్యపాదంలో ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవద్గథా పిపాసు మధ్య గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్యం మనస్సుమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్త బచ్చల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరిగురు వైష్ణవుల తాలూకా మహతి కృప. ఈరోజు మనందరిది చాలా సౌభాగ్యము అదృష్టమైన దినం. ఈరోజు విశేషం ఏంటంటే అనుకోకుండానో మనం ఈరోజు ఈ దేవాలయానికి వచ్చాం, కానీ ఎంతో మంచి పని చేసాం. ఈ సమయం ఈ దేవాలయాలను కేటాయించాం. ఇటువంటి తిథి ఈ నెల పురుషోత్తమ నెల. ఈ నెల పేరు అంటారంటే పురుషోత్తమ నెల. శూన్యమాసం, అధిక మాసం, మలమాసం అంటారు. దీంట్లో ఈ నెల వివాహ కార్యము, గృహప్రవేశము ఇటువంటి కార్యాలు ఉండవు, కానీ ఆధ్యాత్మికంగా దేవాలయానికి వెళ్ళడం, జపం చేయడం, కథ వినడం, దీపారాధన చేయడం, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యం ఎవరైతే చేశారో వారికి 16 లక్షలు గుణాలు అధికంగాను లాభం వస్తుంది మిగతా నెలలో చేసిన కన్నాను. మన సంవత్సరానికి 12 నెలలే. ఈ నెల పురుషోత్తమ నెల ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారే వస్తారు. సో ఈ రోజు నుంచి అది ప్రారంభం. ఈ రోజు నుంచి వచ్చే నెల 15 తారీఖు వరకు ఈ నెల ఉంటుంది. ఈ నెలని ఏం ఆధ్యాత్మిక కార్యం చేసినా మనకి 16 లక్షలు రెట్టింపు లాభం వస్తుంది మిగతా నెలలో చేసిన కార్యం కన్నా. మీ ఇంట్లోని మీరు స్వామి ముందు పురుషోత్తముడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీనారాయణుడు దగ్గర ఒక దీపం వెలిగిస్తే ఒక దీపమే మీకు 16 లక్షల దీపంతో సమానం. ఒక దీపము మీరు జ్యోతిని వెలిగించడంతో 16 లక్షల జ్యోతిని వెలిగించే అంత పుణ్యము ఈ నెల ఇస్తుంది మీకు. అంత మహిమగలది ఈ నెల. స్వామికి భక్తి శ్రద్ధలతోని ఈ మంత్రం నేర్చుకోండి, తెలుసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వీలైతే వేలుతోని కౌంట్ చేసుకోండి, లేదంటే ఎవరి దగ్గర మాల ఉన్నదో మాల పట్టుకోండి. 5 నిమిషాల నుంచి 7 నిమిషాలు పడుతుంది. ఈ మాలలోని అశేషమైన లాభం మీ ఇంట్లో అయినా వాస్తు దోషం అనుకోండి, గ్రహ దోషం అనుకోండి, కళహోలు అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఏ ప్రకారం కూడాను కల్మషం ఉన్నా కూడాను, మనసు అశాంతి ఏ ప్రకారం ఉన్నాను, సకల ఐశ్వర్యము, శాంతి, సౌభాగ్యము, సుఖము, చివరికి మోక్షాన్ని కూడా ఇచ్చే శక్తి ఈ మంత్రంలో ఉన్నది. ఇది కేవలం ప్రపంచవ్యాప్తంగాను ఈ హరే కృష్ణ మహామంత్రం స్మరణం చేసి దేశం విదేశంలో కూడాను భక్తులు అయి ఆనందాన్ని, సుఖాన్ని పొందుతున్నారు. మరి వారి తలకు సంసారం తలకు జీవితాన్ని సుఖంగాను గడుపుతున్నారు. మనం ఖచ్చితంగాను అనేక దుఃఖంతో కష్టంతో ఉన్నాం, కానీ ఎవరు చెప్తారు ఈ ప్రకారంగా ఉంగరం వేసుకోండి, లేదు ఈ గ్రహదోషం ఉన్నది శాంతి చేయండి,
దానం ఇవ్వండి, దక్షిణ ఇవ్వండి, ఇది కొనండి, అది కొనండి, ఇలా చేయండి అని ఇది చెప్పడానికి ఏమీ లేదు. చక్కగా మీ ఇంట్లోనే కూర్చొని, మీరు పేషెంట్ అయితే మీరే మెడిసిన్ తీసుకోవాలి. మీ గురించి ఎవరు మెడిసిన్ తీసుకోదు. మీ గురించి ఎవరు మెడిసిన్ తీసుకున్నా మీ తలకు రోగం పోదు. మీకు అశాంతి, ప్రశాంతత లేదు, ఇంట్లో కలహాలు అంటే మీరు ఇంట్లోనే ప్రయత్నించాలి. ఎక్కడికి వెళ్ళిపోయి ఎవరు చేసినా, మీ తరపున ఎవరు చేస్తే అది వారికి జరుగుతుంది, కానీ వారికి శాంతి ఉంటుంది, కానీ మీకు శాంతి ఉండదు. మీ తరపున మీరే చేయాలి. మీకు రోగం అయితే, మీకు శోకం అయితే మీరే దానికి పరిష్కారాన్ని చేపెట్టుకోవాలి. అందుకే ఈ నెలలోని ఈ మంత్రం జపించడంతో మీ ఇంట్లో ఏ ప్రకారంగా అశాంతి ఉన్నదో, కల్మషం ఉన్నదో, కలహాలు ఉన్నాయో, వ్యాపారం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, ఆరోగ్యం అనుకోండి, ఏ ప్రకారంగానో మీరు ఈ నెల అంతా చేసి చూడండి. అద్భుతమైన శక్తిని, శాంతిని పొందగలరు. భగవంతుడి దగ్గర వెళ్ళి, పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి 11 ఈ ఫింగర్, ఈ చూపుడు వేలు టచ్ చేయకుండాను 11, 21 తులసి భగవంతుడికి అతి ప్రియం. చిన్న చిన్న పనులు చేసిన వల్ల భగవంతుడికి మనం అతి ప్రియం అయిపోతాం. కొన్నిసార్లు 1000 కొబ్బరికాయలు కొట్టండి, నడుచుకుంటూ కొండపైన వెళ్ళండి, డోకురుకుంటూ దేకురుకుంటూ లేకపోతే దొరులుకుంటూ ఏం చేయండి, భగవంతుడు ప్రసన్న అవుతారో లేదో తెలియదు. కానీ తులసితోని ఈ హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే స్మరణ చేస్తున్న భగవంతుడి పాదపద్మాలని మీ దగ్గర ఫోటో ఉన్నా, విగ్రహం ఉన్నా, ఏది ఉన్నా 11 సార్లు, 21 సార్లు ప్రతి నిత్యం ఈ నెలంతాను చేయాలి. ఏదో ఈరోజు అయ్యింది అవకాశం, రేపు నేను చేయలేమంటే అవ్వదు. ఈ నెలంతా ఒక వ్రతంలాగా మీరు చేయండి. ఖచ్చితంగాను అతి అద్భుతమైన ఫలాలు లభిస్తుంది. ఇది మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఈ నెల వస్తుంది, ఈ అధిక మాసం. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉంటామో లేదో తెలియదు మనం. ఎందుకంటే ఈ శరీరం క్షణభంగరం. 3 సంవత్సరాల వరకు మనం బతుకుంటామో లేదో, పరిస్థితులు అనుకూలం ఉంటుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది మనిషి జన్మగా. సో అందుకే మనం ఖచ్చితంగాను ఈ నెలని సద్వినియోగం చేసుకోవాలని మరి కోరుకుంటూ, అన్నిటికంటే శ్రేష్టము శాస్త్రము, వేదము, పురాణం అన్నిటికంటే ఎక్కువగా వాక్ష అంటే గ్లోరిఫై చేస్తుందంటే నామము. ఎవరైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామస్మరణం చేస్తారో వాళ్ళు యజ్ఞము, తపస్య, దానము, పూజ, పునస్కారాలు, తీర్థయాత్రలు అన్నీ చేసినంత ఫలితం. మీరు ఏం చేయకపోయినా తీర్థయాత్రలకు వెళ్ళలేదు, హోమము, యజ్ఞము, తపస్య, దానము, ధర్మము ఏం చేయలేదు, కానీ కేవలం నామమే చేశారు. అన్ని తలకు ఫలితం మీకు వస్తుంది. పూజ చేసుకున్నా, హోమం చేసినా, యజ్ఞం చేసినా, తపస్సు చేసినా ఎంతో ఖర్చు, ఎంతో సమయం, ఎంత పరిశ్రమ. కానీ కేవలం మీ ఇంట్లో కూర్చొని హరే కృష్ణ మహామంత్రం జపం సన్నతిలోని శాస్త్రంలో రాసిన అన్ని సాధన కూడాను కేవలం ఈ నామంలో ఉంటున్నారు. నామ్నాకారి బహుదా నిజ సర్వశక్తి స్తోత్రార్పిత నియమిత స్మరణ నకాల. దీనికి స్మరించడానికి ఏ కాలం అవసరం లేదు. ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు స్మరించవచ్చు, ఈ నామం జపించవచ్చు, కీర్తించవచ్చు. భగవంతుడు అంటున్నారు, నా సర్వశక్తి ఈ నామంలో ఉంచేసాను. ఎవరైతే ఈ నామస్మరణ చేస్తారో భగవంతుడి యొక్క సర్వశక్తిని మీరు లభించగలరు. మరి ఎవరైతే అధికంగాను ఈ నెల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మన యూట్యూబ్ ఛానల్, మన వాట్సాప్ ఛానల్ ఉన్నది. వాట్సాప్ ఛానల్ని మీరు స్కాన్ చేసుకుంటే మీరు ఇంకా ఎక్కువగాను, స్కాన్ అంటే డబ్బులు పడదు, స్కాన్ అంటే మళ్ళీ డబ్బులు పేమెంట్ ఇవ్వాలేమో అనుకుంటున్నారేమో. పేమెంట్ అంటే అవి స్కాన్ చేసుకోరు, మళ్ళీ స్కానింగ్ అంటే పేమెంట్ చేయాలేమో అనుకుంటారు. పేమెంట్ కదా స్కాన్ చేస్తే అది స్కాన్ చేయడం వల్ల మీరు ఛానల్ని యాడ్ అవుతారు. సో యాడ్ అవ్వడంతో మీరు అనేక విషయాలు ప్రతినిత్యము రామకథ అనుకోండి, కృష్ణ కథ అనుకోండి, ఏకాదశి కథ అనుకోండి, అనేక కథను మీరు శ్రవణం చేయొచ్చు. ఈ గుడిలోని అయిన కార్యక్రమాలు, ప్రతినిత్యం స్వామివారి దర్శనము, నిరంతరంగా స్వామికి ప్రతి సమయంలోని శృంగారం అవుతుంది.
ప్రతినిత్యం శృంగారం అవుతుంది, ప్రతినిత్యం నూతనమైన అలంకారం, నూతనమైన పుష్పాలతో అలంకారం అవుతుంది. ఒక్కొక్క రోజు భగవంతుడు ఒక్కొక్కలాగా శృంగారం అవుతారు. ఆ శృంగారం తనకు దర్శనం మీ అందరికీ లభిస్తుంది. సో ఎవరైతే స్కాన్ చేసేసి మన ఈ వాట్సాప్ గోసేవ ఆశ్రమం SKCM గోసేవ ఆశ్రమం తనొక ఆశ్రమంలోని కార్యాలు, యాక్టివిటీస్ని తెలుసుకోవాలంటే వాళ్ళు స్కాన్ చేయాలి. మరి కోరుకుంటున్నాం. ఈరోజు రామచరితమానస్ శబరితల చరిత్ర కొంతవరకు మనం తెలుసుకున్నాం. అదే కొనసాగుతాం. ఎవరికైతే ఇష్టం ఉన్నదో వాళ్ళు ఇంకొక 5 minutes 10 minutes ఉండి ఈ శబరితల చరిత్రని విని ఈరోజు ఈ దేవాలయానికి వచ్చినందుకు ధన్యాతి ధన్యం, ఆ సమయం ధన్యాతి ధన్యం చేసుకోవాలని మరి కోరుకుంటున్నాం. భగవంతుడు శ్రీ రామచంద్రమూర్తి శబరిని ఎక్కడ ఉన్నారని చెప్పేసి అందరికీ అడిగి ఒక్కొక్క ఋషులు, మునిలు, సాధువులు, మఠాధీశులు, ఫలహారి, జలహారి, పవనహారి ఎవరో నీళ్లు తాగి భగవంతుడికి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు కేవలం పాలు తాగి, కేవలం పళ్ళు తిని, కేవలం గాలినే ఆహారం కింద చేసి ఈ దండకారణ్యాలని సాధన చేసుకొని ఉన్నారు. రామచంద్రమూర్తి వీరందరికీ అడిగి శబరి తాలూకా ఇల్లు అడుగుతున్నారు. ఇంతమంది మునిలు, ఎంతమంది ఋషులు, ఎంతమంది సాధువులు దండకారణ్యాన్ని ఎవరు నీరు తాగి కేవలం జీవితం అంతా ఉంటున్నారు, కేవలం పాలు తాగి ఉంటున్నారు, కేవలం పళ్ళు తినే ఉంటున్నారు, కేవలం గాలినే ఆహారం కింద ఉంటున్నారు. వీళ్ళందరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు, మాట్లాడలేదు, వీళ్ళ గురించి ఎప్పుడు వెళ్ళలేదు రామచంద్రమూర్తి. శబరి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? శబరి ఏం సాధన చేస్తుంది? ఎప్పుడైనా గమనించే రామాయణం అందరికీ తెలుసు, అందరూ చదివేరు, అందరూ విన్నారు, అందరూ సినిమా రూపంగాను సీరియల్ రూపంగా చూశారు కూడా. దండకారణ్యాన్ని ఎంతమంది ఋషులు ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళకుండాను రామచంద్రమూర్తి నేరుగా వెళ్ళి అందరికీ అడిగి శబరి తలక కుటీరం ఎక్కడా అని అడుగుతున్నారట అందరికీ. మరి శబరి ఏం సాధన చేస్తున్నారు? రామ రామ రటతే రటితే బీటిరే ఓ మరియా, కేవలం రామ్ 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 రామ్, కేవలం నామస్మరణం చేస్తున్నారు. ఎవరు నీస్మాంసాలు విడిచిపెట్టేశారు, ఎవరు ఆహారం విడిచిపెట్టేశారు, పళ్ళు తింటున్నారు, కేవలం నీరు తాగి ఉంటున్నారు. వీరి గురించి వెళ్ళలేదు. ఎవరైతే రామ్ 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 స్మరిస్తున్నారో వారి దగ్గరికి భగవంతుడు వస్తారు. వాస్తవంగా మీ ఇంటికి భగవంతుడు రావాలంటే, మీ విన్నపము స్వామి వినాలంటే ఎవరైతే నామస్మరణం చేస్తారో భగవంతుడు అన్నిటికంటే త్వరగా ప్రసన్నం అవుతారు. అందుకే నామాన్ని ఆశ్రయించండి. నామాన్ని ఆశ్రయించడం అర్థం ఏంటి? భగవంతుడికి ఆశ్రయించినట్టుగా. ఈ పూజా పునస్కారాలు ఆశ్రయించడం ఏంటి? దాని తలక ఫలితం ఆశ్రయించినట్టుగా. ఈ పూజ చేయడం వల్ల నాకు ఈ లాభము, లేదంటే ఈ దానం చేయడం వల్ల నాకు ఈ ప్రకారం లాభము ఉంటుంది. కానీ భగవంతుడికి ఆశ్రయించడం వల్ల ఎలాగ పాండవులు ఆశ్రయించున్నారు. అన్ని దుఃఖానికి, కష్టానికి కృష్ణుడు నేనున్నాను అని చెప్పేసి ఉండి అన్ని దుఃఖం, కష్టం నుంచి నేరుగా వాళ్ళకి అందరికీ రక్షించాడు. ఎంత పెద్ద కౌరవ సైన్యం, కేవలం 5 పాండవులు అంత పెద్ద సైన్యానికి జయించడం అతి కష్టం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ దగ్గరగా ఉండి అన్ని విధాలుగా సదుపాయం చేసేసి మొత్తం జయం ఇచ్చారు. ఎందుకంటే కృష్ణుడి పైన వాళ్ళు శరణం కోరుకున్నారు. మనం భగవంతుడికి శరణం కోరుకోవాలంటే కేవలం ఒకటే ఉపాయం ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన ఊరికినే స్వామి మీరు తప్ప నాకు ఎవరు లేరు, ఇది ఎప్పుడైనా ఈ డైలాగ్ మనకి రావాల్సిందే. ఇప్పుడు కాకపోతే వయసు అయిపోయిన తర్వాత, ముసలి అయిపోయిన తర్వాత కూడా మన దగ్గర ఎవరు ఉండరు. మనం అనుకుంటున్నాం ఎవరైతే మన స్త్రీ బంధుమిత్రులు, భార్య పిల్లలు, అక్క చెల్లెలు, అందమ్మలు వీళ్ళందరూ అనుకుంటున్నాం కదా,
వీళ్ళందరూ ఎవరు మన దగ్గరికి ఉండరు, కేవలం ఉండేవారు, కేవలం మనం ఆశ్రయం తీసుకున్న వాళ్ళు ఎవరు, చివరికి మనం నమ్మేవాళ్ళు ఎవరు, కేవలము భగవంతుడే. ఇక చిన్న సవరీ స్టోరీ కాకుండా ఒక చిన్న వాస్తవమైన స్టోరీ చెప్పిన మనందరి జీవితంలో మనకు తెలుసు ఇది ఏ ప్రకారంగా జీవితం. ఒక వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయాడు, హార్ట్ అటాక్ అయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడ ఉండి వాళ్ళ భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, రే ఏమైంది ఇప్పుడే బాగుండేరు, ఎంతసేపులో ఏమైంది అంటే, లేదు నేను ఇంకా చనిపోయారు, హార్ట్ చోక్ అయిపోయింది, ఏంటి అయిపోయింది, చనిపోయారు. చాలా దగ్గరగా ఏడ్చాడు. ఒక గంట సేపు 2 గంటల సేపు చాలా అందరూ ఒకటేసారి దగ్గరగా ఏడ్చారు. ఇది ఎవరు చెప్తున్నారు తెలుసా? ఇది ఎవరైతే చనిపోయిన వ్యక్తి చెప్తున్నారు. అరే అందరూ ఒకటేసారి పాపం అందరూ ఏడ్చారు. వాళ్ళ ఏడుపు చూసి నాకు చాలా బాధ అనిపించింది. 2 గంటల తర్వాత అందరూ కొద్దిగా నెమ్మదిగా ఏడడం, కొద్దిగా కొంతమంది అయితే పడుకోపోవడం, కొంతమంది ఏం చేస్తున్నారంటే రేపు ఇతనికి ఎలాగా దాన సంస్కారాలు చేయాలని చెప్పేసి ఏర్పాట్లో ఉండిపోయారు. కొంతమంది అక్కడే కూర్చొని ఉంటున్నారు, ఏడుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంకా ఏడుపు కూడా కొద్దిగా తగ్గిపోయింది. అందరూ అనుకుంటున్నారు రేపు పొద్దున్న వీళ్ళకి ఎలా తీసుకెళ్ళాలి. పొద్దున్న అయిన వెంటనే నన్ను తీసుకెళ్ళారు, చక్కగా స్నానం చేశారు. నేను హ్యాపీ ఫీల్ అయినా, పోనీ నేను చనిపోయినా కూడా నాకు స్నానం చేస్తున్నారు, పోనీ నాకు ఇలాగ స్నానం రోజు చేస్తారేమో అనుకున్నాను. నేను స్నానం చేశారు, చక్కగా కొత్త బట్టలు వేసారు. అరే నేను ఎప్పుడు బతుకున్నప్పుడు నాకు ఎవరు అడగలేదు, కానీ చనిపోయిన తర్వాత చక్కగా స్నానం చేశారు, కొత్త బట్టలు వేసారు, మంచిగా బొట్టు గట్ట పెట్టారు. మళ్ళీ విచిత్రం ఏంటంటే పూలమాల కూడా వేసేది, పుష్పమాల వేసేది. నాకు ఎప్పుడు బతుకున్నప్పుడు కూడా పూలమాల వేయలేదు. చనిపోయిన తర్వాత చక్కగా కొత్త బట్టలు కుర్చీ మీద కూర్చోబెట్టి స్నానం చేసేసి మంచి బొట్టు పెట్టేసి నాకు హ్యాపీ ఫీల్ అనిపించింది అని అంటున్నారు చనిపోయిన వ్యక్తి. కొద్దిసేపు తీసుకెళ్ళి ఏదో కడుతున్నారు, కర్రలతోని ఎదురుతో కడుతున్నారు. దానిపైన వేసేసారు. ఏం చేస్తున్నారంటే ఒక తాడుతో గట్టిగా నన్ను కడుతున్నారు దానితో. ఇదేం చేస్తున్నారు ఇప్పుడు? అసలు ఈ ప్రకారంగా కడుతున్నారు, లాగుతూ కడుతున్నారు, ఎక్కడా వదలలేదు, శరీరం అంతా కట్టేశారు. కొన్ని ఏదో చేస్తారేమో అని చూసరికి అందరూ భుజాలపైన ఎత్తారు. అరే భలే కొందరా రథం మీద భుజాలపైన ఎత్తి తీసుకెళ్తున్నారు. కొన్ని ఎక్కడో నేను బతుకున్న వారికి నాకు ఎప్పుడు భుజం మీద ఎక్కించలేదు, కానీ వీళ్ళందరూ నలుగురు కలిసి చక్కగా భుజం మీద ఎక్కించారు. సరే బాగానే ఉన్నది అని వెళ్తున్నారు. కొంతసేపు భుజాలపైన ఎత్తిన తర్వాత ఇంకా ఎత్తలేకుండా బండి మీద కూర్చోబెట్టేశారు. ఏంటి అంతిమ యాత్ర, బండి ఒకటి ఉన్నదిగా, ఆ బండి మీద కూర్చోబెట్టేశారు. సరే బండి మీద పడుకోబెట్టేది. ఇప్పుడు పాపం వాళ్ళు నాకు ఎక్కువసేపు ఎత్తలేరు కదా, బండి మీద కూర్చోబెట్టి సరే బండి మీద తీసుకెళ్తారేమో అని. కొంతమంది నడుచుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి మార్నింగ్ వాక్ టైం అయిపోతుంది, వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకొని చాలామంది వెనకట్లు వెళ్ళిపోతున్నారు. ఇంకా చాలా దూరం ఉన్నది అని చెప్పేసి చాలామంది ఏదేదో మాట్లాడుకుంటూ వెనకాతలు కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది బండి మీద కూర్చొని వచ్చారు నాతో పాటు. వెళ్ళారు. కొంతమంది అక్కడ చూస్తాడికి శ్మశానం అని ఉన్నది, రాసి ఉన్నది. ఎలా దించారంటే ముందు కాలుతో పాటు కాలు వైపు తీసుకెళ్ళారు. ఎందుకంటే ఈ ప్రపంచానికి ఇంకా ఆకాశాలు చూసే అని చెప్పేసి. తర్వాత ముందు తలకాయ తీసుకెళ్ళి అక్కడ చూస్తే ఒక్క కర్రల తాలూకా పరుపు ఏర్పాటు చేస్తున్నారు. నాకు ఎంత పెద్ద కర్రలన్నీ లావు కర్రలన్నీ ఉన్నాయి, దానిపైన నాకు పడుకోబెట్టేశారు. నేరుగా బండి మీద తీసుకెళ్ళి ఆ కర్రల తాలూకా పరుపు మీద మంచం మీద నాకు పడుకోబెట్టేశారు. ఇదేంటి ఏం చేస్తున్నారు అని నేను చూస్తే, పోనీ నాకు కర్రల పైన పడుకోబెట్టారు, నా పైన కూడా కొన్ని కర్రలు వేసేసారు. మొత్తం నా శరీరం అంతాను కర్రలతో నింపేశారు. పోనీ నా ముఖమైనా విడిచిపెడతారేమో అని అనుకున్నాను, కానీ ముఖంతో సహా కర్రలుకొని మొత్తం అంతా ఫిలప్ చేసేసారు. పోనీ ఏదో ఇది ఏం చేస్తున్నారో ఏంటో అని కొంతసేపు తర్వాత చూశారు. ఎవరో వచ్చి ఒక కర్రతోని అగ్గి తీసుకొచ్చారు, నా కొడుకు చేతికి ఇచ్చారు.
ఆ కొడుకు ఏంటి 3 సార్లు 4 సార్లు నా చుట్టూ తిరిగేసి నా తలకాయకి మంట పెట్టేసి రే ఏం చేస్తారా మంట పెట్టేసి. ఇప్పుడు ఏంటి మంట పెట్టేసి అంటే కాలుతున్నారు, అతను దూరంకి వెళ్ళిపోయారు. అగ్గి ఎప్పుడైతే వెలిగిందో దూరంకి వెళ్తున్నారు. కొంతమందితో అక్కడి నుంచి అగ్గి ముట్టించారు కదా అని చెప్పేసి వెళ్ళిపోయారు చాలామంది. ఎవరు స్కూటీ మీద వచ్చారు, ఎవరు సైకిల్ మీద వచ్చారు, ఎవరు బండి మీద వచ్చారు, ఎవరు కారు మీద వచ్చారు, అందరూ వెళ్ళిపోతున్నారు. కొడుకు కొంతసేపు చూసిన తర్వాత ఇక్కడ ఒక కర్ర ఇస్తారట. అదేంటి, ఆ తలకాయ పేలిన వరకు ఉండాలట. ఆ తలకాయ పేలంటే బాగా అగ్గి రావాలని చెప్పేసి ఆ తలకాయకి పొడుస్తున్నాడు అతను. ఇతను ఏంటి నాకు పొడుస్తున్నారు అని చెప్పేసి చూశారు. మొత్తం అంతా కాలకుండా కూడా అందరూ వెళ్ళిపోయారు. పోనీ నేను కూడా వాళ్ళు ఎంట వెళ్ళాను ఇంటికి ఏం చేస్తున్నారు చూద్దామని చెప్పేసి చూసేటప్పటికి అందరూ పాపం స్నాన కార్యాలు చేసుకుని అందరూ కూర్చున్నారు. అప్పుడులోనే కొంతమంది టిఫిన్ తినడం కూడా ఆరంభించేశారు. చక్కగా తింటున్నారు, మాట్లాడుకున్నారు. ఏమంటున్నారంటే, ఎంత పని చేశాడు చూడండి, చేయకుండా వెళ్ళిపోయాడు. కూతురు పెళ్ళి ఉన్నది చేయకుండా వెళ్ళిపోయాడు. కొడుకు బాధ్యత ఉన్నది చదివించకుండా వెళ్ళిపోయాడు. కొంతమంది అల్లుడు, కొడుకు, కూతురు ఈ విధానంగా చేయలేదు, ఈ విధంగా చేసేసాడు. సైన్ కొడితే బాగున్న ఆశ్రమానికి వచ్చేద్దును, సైన్ కూడా కొట్టలేదు, దీని గురించి కోర్టులు కేసులు తిరగాలి. ఎవరు ఏ ప్రకారంగా మాట్లాడుకుంటున్నారు, నా గురించి ఎవరు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు నాకు ఇది చేయలేదు, నాకు అలా చేయలేదు, నేను ఎలాగైపోయిందని చెప్పేసి కేవలం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. కానీ నాకు ఇలా కాల్ చేశారు, తీసుకెళ్ళిపోయారు, నాకు కట్టేశారని చెప్పేసి నా గురించి ఎవరు ఆలోచించుకుంటున్నారు. అతను ఎక్కడికి వెళ్ళి ఉంటారు, అతను నరకానికి వెళ్ళారా, స్వర్గానికి వెళ్ళారా, ఇతనికి ఎలాగ ఉద్ధరించబడాలి, మళ్ళీ ఇతను జన్మం లేకుండా ఎలాగ మనం చేయాలి, ఎవరు నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించుకుంటారు. వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు. సరే పోనీ కొంత సమయం తర్వాత కొన్ని రోజులు ఆ విధానంగా ఏడుస్తున్నారు, పడుకుంటున్నారు, లెగుస్తున్నారు. పెద్ద కార్యమని అంటున్నారు. 10వ రోజు ఏం చేయాలి, భోజనాలు పెట్టాలి అని చెప్పేసి అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. పెద్ద భోజనం పెట్టారు. భోజనం పెట్టేసి ఏంటి, నా తలకు ఒక ఫోటోని పెట్టారు. నేనుతో లేను, పాపం నేను లేకుండా అని పాపం ఫోటో పెట్టారు అని సంతోషించాను నేను. ఆ ఫోటోకి దండ పెట్టారు, దాని మీద దీపం పెట్టారు. ఎంత అద్భుతంగా. పోని నాకు మర్చిపోలేదు, వీళ్ళు నా పేరు మీద చక్కగా భోజనం పెడుతున్నారు, చాలా బాగుంది అని చెప్పేసి అనుకుంటున్నప్పటికీ 12 రోజులు 13 రోజులు అయిపోయింది. ఆ ఫోటో తీసుకెళ్ళి ఒక గోడ మీద తగిలించారు. గోడ మీద తగిలించి నేను ఫోటోలు నుంచి చూస్తున్నాను, ఎవరు నాకు చూస్తారా, నాకు ఎవరు చూస్తారని చెప్పేసి 13 రోజులు 14 రోజుల తర్వాత 2 సార్లు 3 సార్లు వచ్చి నాకు అందరు, నా కొడుకులు, నా కూతుర్లు, నా అల్లుళ్ళు అందరూ నమస్కారం చేశారు. ఎవరెవరి ఇంటికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు, భార్య పిల్లలు ఉన్నారు. నేను చూస్తున్నాను కానీ ఫోటోలు నుంచి నా ఫోటోకు చూడడం కూడా మర్చిపోయారు అందరూ. ఫోటో కానీ ఉన్నాను కానీ నా ఫోటో వైపు చూడడం కూడా మర్చిపోయారు. ఈ విధానంగా నేను ఫోటో కింద ఉండిపోయాను, నాకు అందరూ మర్చిపోయారు జగత్తం. ఇది ఎవరు చెప్తున్నారు, చనిపోయిన వ్యక్తి చెప్తున్నారు. అలాగే 14 రోజుల తర్వాత పురోహితుల్ని పిలిపించి నాకు ఇంటి నుంచి తోలేస్తున్నారు. పెద్ద కార్యం అవుతే ఏంటి తెలుసా, ప్రేత శాంతి అంటారు దానికి. పెద్ద కార్యం అంటే ప్రేత శాంతి. నేను ఇంట్లో బహుశా ఉండిపోతానేమో ప్రేత రూపంగా అని చెప్పేసి నీళ్ళతోని అనేక మంత్రాలతోని ఆ ప్రేతానికి తోలేస్తారు. నన్ను తోలేశారు ఇంటి నుంచి. 14 రోజుల వరకు నీకు ఇక్కడ ఉండాలి, 14 రోజుల తర్వాత నువ్వు ఉండడానికి ఇక్కడ లేదని చెప్పేసి నేను ఫోటోలో ఉన్నాను కానీ నన్ను అనేక నీరు చిలకరించి మంత్రాలతోని నన్ను ఇంటి నుంచి తోలేశారు, నువ్వు ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి. ఇది జీవితం తాలూకా ధార, జీవితం తాలూకా ఒక కథ. ఇది అందరికీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే మనం ఏం చేయాలి, ఎవరికి కాదు, మనం ఏం చేయాలి, మనం ఖచ్చితంగా మరో జన్మము లేకుండాను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళిపోతే మళ్ళీ మనకి పుట్టుక వస్తుంది, మళ్ళీ మనకి మృత్యు వస్తుంది. అయితే పుట్టుక వస్తుంది పర్వాలేదు, పుడతాం మళ్ళీ ఏమైంది, కానీ పుట్టుక ఎలాగ వస్తుంది, అదే పెద్ద విశేషం. మళ్ళీ 84 లక్షలు జీవరాశిగా మనం పుట్టాలి. కోడిలు, కుక్కలు, పందెలు, ఈ విధానంగా చేపలు, పాములు, ఈ విధానంగా ఎన్ని లక్షలు, ఈ జగత్తులోని 84 లక్షలు జీవరాశులు ఉన్నాయి. ఆ 84 లక్షలు జీవరాశిగా పుట్టిన తర్వాత మళ్ళీ మనం మనిషి జన్మం పుడతాం. ఈ మనిషి జన్మం ఒక్కసారి మనం చనిపోయిన తర్వాత ఎన్ని జన్మలు పుట్టాలి,
84 లక్షలు జీవిరాశిగా చెట్టుగా పుట్టుగా కూడా పుడతాం. అప్పుడు మనకి గుడికి గోపురాలకి ఎవరు నామం చేయండి, జపం చేయండి, భగవంతుడిని పొందండి అని చెప్పేసి ఎవరు మనకి చెప్పరు. అందుకే ఈ శరీరంలోనే మనం శాస్త్రం అని తెలుసుకొని భగవత్ నామస్మరణం చేసేవారు నేరుగా వెళ్ళి భగవంతుడికి దగ్గరికి వెళ్ళిపోతారు. మరి పునర్జన్మం ఇంకా ఉండకుండా ఉంటుంది. ఇది శాస్త్రము. ఇది ఎవరైతే వింటారో తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగాను భగవత్ ప్రాప్తి అవుతారు, భగవంతుడికి చేరుకుంటారు. లేపని పక్షాన్ని మళ్ళీ జన్మం పుట్టి మళ్ళీ చనిపోయి మళ్ళీ పుట్టి ఎంతవరకు శరీరం పుడతామో అంతవరకు ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. రాజుగా పుట్టండి, పశుపక్షులుగా పుట్టండి, ఎలాగ పుట్టినా కూడాను ఈ శరీరం పొందితే మనం ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. శాశ్వతంగా దుఃఖం నుంచి మనం విరామం చేయాలంటే ఈ జన్మ మృత్యు నుంచి విరామం పొందాలి. దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే మోక్షము, లిబరేషన్ చెప్తున్నారు. ఆ మోక్షము కేవలం ముక్తి దదాతి ఇది ముకుంద. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకి మోక్ష ఇవ్వగలరు. 33 కోట్ల దేవతల్ని పూజించిన ఆరాధించిన మనకి మోక్షం ఇచ్చే శక్తి ఎవరికి లేదు. కేవలం భగవంతుడు విష్ణుమూర్తి శ్రీమన్నారాయణకే ఈ శక్తి ఉన్నది. అందుకే ఈ హరే కృష్ణ మహామంత్రం జపం స్మరణం చేసి మోక్షాన్ని దారి తెలుసుకోండి అని చెప్పేసి చెప్తూ ఈ శబరి దగ్గరికి వెళ్ళారు రామచంద్రమూర్తి. శబరి దగ్గర ఎంగిలి పళ్ళు తిన్నారు. ఇది ఎంతరికి మనం తెలుసుకున్నాం. సాధువులు ఎవరైతే జలహారి, ఫలహారి, పవనహారి వీళ్ళందరూ వెనకాతలో వస్తున్నారు. వస్తూ అసలు శబరి దగ్గరికి వెళ్ళి రామచంద్రమూర్తి ఏం చేస్తారు అని తెలుసుకున్నారు. అప్పుడు శబరి ఎంగిలి పళ్ళు తింటున్నారు. శబరి ఏమంటున్నారంటే పానీ జోరి ఆగే బైఠాడి ప్రభు హి బిలో की प्रीति अति बाड़ी केहि विधि अस्तुति कर तुहारी अधम जाति में जड़मति भारी राम सिया राम राम सिया राम. శబరి అంటున్నారట, నేను చాలా నీచమైన జాతి, నేను చిన్నప్పటి నుంచి చదువుకోలేదు, నాకు ఏ ప్రకారంగా విద్య తెలియదు, జ్ఞానం లేదు, నేను మీకు ఏ ప్రకారంగా స్తుతి చేయగలను స్వామి. నేను చాలా జడమతి అంటే అజ్ఞాని, నాకు ఏం చెప్పాలి, ఏం మీతో మాట్లాడాలి కూడా నాకు తెలియదు. నాకు గురుగారు కేవలం ఈ మంత్రం ఇచ్చేది, ఈ మంత్రం వల్ల నేను ఈరోజు మీకు దర్శించుకుంటున్నాను. కానీ మీతో నేను ఏం అడగాలి, నేను ఏం మాట్లాడాలి, నాకు ఇది తెలియదు అని శబరి అంటున్నారట. మరి ఏమంటున్నారు? అధమతే అధమ అధమ అతి నారీ तीन महिमे मति मंद अघारी कह रघुपति सुनु भामि निभाता मानो एक भगति करनाता राम सिया राम राम सिया राम. నేను అధమతలొక నారీని, నన్ను చూసి సాధువులు మహాత్ములు చేదరిస్తారు, కానీ నేను ఎలాగ మీకు స్తుతి స్తవం చేయగలను అని అనడంతో రాముడు 2 చెవులన్నీ చేయి పెట్టేసుకున్నారట. దేనికి? ఇదే రామాయణం తెలుసుకోవాల్సింది. రాముడు ఎప్పుడూ వారి భక్తులు తలక నింద వినరు. రాముడు తల గొప్పతనం అది. నిందించుకుంటున్నారు కదా శబరి, నేను అధమని, నాకు చదువు లేదు, సాము లేదు, నాకు అందరూ చేదరిస్తున్నారు, నేను అంత అధర్మిని. ఎప్పుడైతే తనకు తను నిందించుకుంటున్నారో రాముడు 2 చేతుల్లోని 2 చెవుల మీద చెయ్యేస్తారట. అంత కష్టం రాముడికి. 14 సంవత్సరాల వనవాసం కష్టం కాదు రాముడికి. చక్కగా సుఖంతో శాంతితో నివాసిస్తారు వనంలో. కానీ భక్తుల తలక నింద వెండు అనేది భగవంతుడు భరించలేడు. కష్టం, ఇంత కష్టం. హే శబరి, మీరు చదవలేదు కదా, ఏం పర్వాలేదు, నేను గురు వశిష్ఠుల దగ్గర చదువుకున్నాను, నేను స్తుతి చేస్తాను అని చెప్పేసి భగవంతుడు నవధా భక్తి గురించి చెప్పారట. 9 రకాల ఆదో, శ్రద్ధ, భజన క్రియ, సాధు సంఘ, ఇటువంటి అనేక భక్తి తాలూకా
నవదా భక్తి జ్ఞానాన్ని స్తుతి స్వయంగా రామచంద్రమూర్తి చెప్పారట. చెప్పి మళ్ళీ ఏమంటున్నారంటే, హే శబరి, ఇవన్నీ మీ దాంట్లోనే ఉన్నాయి, మీరంత మహాత్ములు, అంత మహానీయరాలు అని చెప్పేసి చెప్తున్నారు. భగవంతుడికి భక్తులు స్తుతి చేయాలి, కానీ భగవంతుడే ఏమి తెలియదు, నాకు జ్ఞాని లేదు, నేను చదువుకోలేదు అని చెప్పేసి చెప్పడంతో భగవంతుడే భక్తుడికి స్తుతి చేస్తున్నారు. మీరు సంపూర్ణ నవదా భక్తి తలక సంపూర్ణమైన మీలో ఉన్నది, మీరు నవదా భక్తులకు మూర్తి మీరు అని చెప్పి శబరికి స్తుతి చేస్తున్నారు. శబరి వెన్నలేక, స్వామి నాకు స్తుతి తెలియదని నేను చెప్తే మీరు నాకు స్తుతి చేస్తున్నారేంటి, ఇదంతాను నా గురువు ఇచ్చిన మంత్రం ఫలము అని గురువుగారికి స్మరిస్తున్నారట. ఎవరు? శబరి. నా గురువుగారు ఆసనం ఇది, ఇక్కడ కూర్చుండేవారు, భజన చేసేవారు అని చెప్పేసి రామచంద్రుడికి దర్శనం చేయించారు. రామచంద్రమూర్తి మత్తంగ ఋషి తాలూకా ఆసనాన్ని దర్శించుకుంటూ నమస్కరిస్తున్నారు. ధన్య మత్తంగ ఋషి, ఇటువంటి భక్తురాల్ని ఈ జగతానికి ఇచ్చారు మీరు. చూడండి రామచంద్ర భావన. ఈ పంపా సరోవర్లోని, ఈ పంపా వనంలోని అనేక మంది సాధువులు, కొన్ని లక్షల మంది సాధువులు ఉన్నారు. కానీ మత్తంగ ఋషి ఎందుకు అంత విఖ్యాతం అయ్యారు? ఎందుకంటే శబరి లాంటి ఒక శిష్యురాలు అతనికి దొరికారు. ఈరోజు మత్తంగ ఋషికి ఈరోజు తెలుస్తుంది, శాస్త్రంలోని వారి పేరు ప్రఖ్యాతం ఎందుకయిందంటే శబరి లాంటి శిష్యురాలు వల్ల. చూడండి, శిష్యుల వల్ల గురువు తాలూకా వైభవం పెరుగుతుంది. ధన్యులు ఇటువంటి శిష్యురాలు ఇవ్వడంతో మీ కీర్తి ఎంతో ప్రఖ్యాతం అయిపోయింది మత్తంగ ఋషి అని చెప్పేసి రామచంద్రమూర్తి ఆ ఆసనానికి నమస్కరించారట. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? మఠాధీశులు, జటాధారీలు, పవనహారి, జలహారి, ఫలహారి, వీళ్ళందరూ ఋషులందరూ చూస్తున్నారు. రే రామచంద్రమూర్తి వచ్చేసారు, భగవంతుడు వచ్చేసారు, పదండి. ఇప్పుడు శబరితో మాటలైపోయి భగవంతుడు ఇప్పుడు బహుశా వెళ్ళిపోవచ్చేమో, మనం అందరూ వెళ్ళి కాలు మీద పడిపోదాం అని భగవంతుడి కాలు మీద పడిపోయారట అందరూ. హే స్వామి, ఎప్పుడైతే సాధువులు, ఋషులు, మహాత్ములు అందరూ వచ్చారో శబరి దూరంకి వెళ్ళిపోయారు. మళ్ళీ ముట్టుకుంటే వీళ్ళు మళ్ళీ స్నానం చేస్తారు, మళ్ళీ ఏంటో నన్ను తిడతారు, చదివిస్తారు. రాముడి దగ్గర నుంచి కొద్ది దూరంకి వెళ్ళిపోయారట. వీరందరూ చక్కగా ఎవరు కాలు పట్టుకున్నారు, ఎవరు స్తుతి చేస్తున్నారు, ఎవరు కీర్తిస్తున్నారు, ఎవరు ఏ ప్రకారం చేస్తున్నారు. కానీ రామచంద్రమూర్తి కేవలం మౌనంగా కూర్చున్నారు. ఏ ప్రకారంగా ఒలుకు లేదు, పలుకు లేదు. రామచంద్రమూర్తికి స్తుతి చేయడంతో రామచంద్రమూర్తి ఏమంటున్నారంటే, హే దండి స్వామిలన్న, మీరు నాకంటే సీనియర్స్, నేను కేవలం 13 సంవత్సరాలే సన్యాసి అయి ఉన్నాను. ఎవరు 40 సంవత్సరాలు, ఎవరు 50 సంవత్సరాలు, ఎవరు 100 సంవత్సరాలు నుంచి మీరు సన్యాసి ఉన్నారు, మీరు నాకంటే మీరే అందరూ గొప్పవాళ్ళు అని భగవంతుడు వారికి రివర్స్గా స్తుతి చేస్తున్నారు. కొంతమంది నిజమే ఎంతో 13 సంవత్సరాలు సన్యాసి ఉన్నారు, మనం వీళ్ళకంటే ఎక్కువ, వీళ్ళు భగవంతుడి కంటే ఎక్కువ అని అనుకుంటున్నారు. సాధన బలం, సాధన వల్ల ఎక్కువైపోయింది అనుకోండి, వాళ్ళు భగవంతుడి కంటే ఎక్కువ అని అనుకుంటారు. ఆ సాధన భగవంతుల ప్రాప్తి గురించి ఉండాలి, కానీ ఆ సాధన కీర్తి వైభవం గురించి ఉండకూడదు. వీళ్ళందరూ అనుకున్నారు మీకు మాకంటాను మీరే గొప్పవాళ్ళు. చాలామంది ఆ విధానంగా ఉన్నారు. అవును నిజమే, మనమే 70 సంవత్సరాల నుంచి నేను సాధన చేస్తాను, కేవలం జలం తాగేసి ఈ విధానంగా అనుకుంటున్నారు వాళ్ళు ఒక్కొక్కరు. పోనీ అనుకోనండి, కానీ ఒక విషయం ఇక్కడ ఆలోచించండి. రామాయణం రాస్తున్నారు ఏంటంటే, ఈ సాధువులు, మహాత్ములు అందరూ భగవంతుడికి చూసి ఆ ఉల్లాసము, ఆ ఆనందము, ఆ ప్రేమ వీరికి రాకుంటుంది. ఎందుకు? భగవంతుడు చూస్తే వాస్తవంగా ఆనందం రావాలి. భగవంతుడికి చూస్తే ఎవరికి ఆనందం రాదు? మనం కేవలం శ్రీ విగ్రహ రూపంగా చూస్తే ఎంత ఆనందం, స్వామి ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగుంది, భావం వస్తుంది. కొంతమందికి భావం వస్తుంది, కొంతమందికి శ్రీ విగ్రహం చూసినప్పుడు భావం రాదు. ఎందుకు? స్వయంగా సాక్షాత్ రామచంద్రమూర్తికి చూసినా కూడా వాళ్ళందరిలోని ఉల్లాసము, భావము, భక్తి రాకుంటుంది.
దేనికి? ఎవరైనా చెప్పగలరా? వీళ్ళందరూ శబరి దగ్గర అపరాధం చేసి, శబరి దగ్గర నిందించారు, శబరికి చేదరించారు వల్ల భగవంతుడికి స్వయంగా చూసినా కూడా దర్శించుకున్న వాళ్ళలోని ఉల్లాసము, ఆనందము, భక్తి రాకుంటుంది. అందుకే సాబ్ధాన్, సాబ్ధాన్. సాధువులు, మహాత్ములు, వైష్ణవులకి నిందించడంతో, వాళ్ళ నింద వినడంతో సాక్షాత్ భగవంతుడు దర్శించుకున్నాడు, మనసులోని ఉల్లాసం రాదు. మనం సాధువులు, మహాత్ములను నిందించడం వల్ల, సాధువులు, మహాత్ముల దగ్గర అపరాధం అవ్వడం వల్ల మనకి ఎన్నో జన్మల నుంచి లభించిన భగవంతుడి సాక్షాత్ సేవ, శ్రీ విగ్రహ సేవ దొరికిన దాంతల విలువ మనకు తెలియదు. చేస్తున్నాం, మఠంలో నడపాలని చెప్పేసి మనం విగ్రహ సేవ చేస్తున్నాం, మనం గడపాలని. మనం ఎవరికి ఏ ప్రకారం సేవ ఉన్నది, ఆ సేవ తల విలువ మనం తెలుసుకోలేము. మనకు నిరంతరం నిత్యంగా రామకథ మనకి రోజు వినబడుతుంది, మనం వింటున్నాం, దీని తల విలువ కూడా మనం తెలుసుకోలేము. రామకథ ఇలాగ ఉన్నది. ఎందుకంటే మనం భక్తుల దగ్గర అపరాధం చేస్తే ఎంత ఉల్లాసం తెప్పినా, ఎంత భక్తి తీసుకొచ్చినా, ఎంత పాపాన్ని నష్టం చేసినా ఈ హరికథ కూడా మనకి రుచి అనిపించదు. భగవత్ ప్రసాదం రుచి అనిపించదు, సాధువులు రుచి అనిపించదు, భగవత్ సేవ రుచి అనిపించదు, భగవద్ దర్శనం రుచి అనిపించదు, భగవంతులకు ఏ ఆధ్యాత్మిక కార్యం కూడా రుచి అనిపించదు. చూడండి, చాలామంది వెళ్ళిపోయారు, చాలామంది హాల్ ఖాళీ అయిపోయింది. ఎందుకు? స్వామితల కథ ఎవరికి రుచి అనిపించింది. ఎందుకు? భగవత్ విముఖులు, భక్తులు విముఖులు. భక్తులు విముఖి ఎవరైతే ఉంటారో వాళ్ళకి భగవత్ కథ రుచి అనిపించదు, భగవంతుడు రుచి అనిపించదు, భగవత్ సేవ రుచి అనిపించదు. సో వీళ్ళందరూ శబరి దగ్గర సాధన చేస్తున్నారు, నో డౌట్, కఠోరమైన సాధన. మఠాధీశులు, జటాధారీలు, వాళ్ళ శరీరం గురించి ఏ ప్రకారంగా పట్టింపు లేదు. కానీ స్వయంగా సాక్షాత్ భగవంతుడు చూసినప్పుడే వీళ్ళకి ఉల్లాసం రాకుండా, భక్తి రాకుండా, శ్రద్ధ రాకుండా. ఎవరికి శ్రద్ధ లేదు, ఎవరికి అభిమానం ఉన్నదో భగవంతుడు ఇంకొద్దిగా అభిమానం ఇచ్చేస్తారు. ఇంకొద్దిగా మీరుతో నాకంటే గొప్పవాళ్ళు, మీరు జటాధారులు, మఠాధీశులు, సన్యాసులు, నేనుతో కేవలం 13 సంవత్సరాల గురించి సన్యాసి అయి ఉన్నాను. వారు నిజమే అంటున్నారు అందరూ. చాలామంది అన్నారు, రే ఊరుకో, అతను నీలాగా సన్యాసి ఏంటి? సాక్షాత్ భగవంతుడు. ఏ భగవంతుడికైతే 33 కోట్ల దేవతలు అయోధ్యకి వెళ్ళి కీర్తిస్తున్నారో, అటువంటి భగవంతుని పెట్టుకుని నువ్వు గొప్ప అనుకుంటున్నావా? ఊరుకో, భగవంతుడు ఇతను. అయితే ఏం చేద్దాం? భగవంతుడు వచ్చారు కాబట్టి ఏదో ఒకటి మనం లాభం తీసుకుందాం. ఇప్పుడు కూడా లాభం, భగవంతుడి నుంచి లాభం కొనుక్కున్న వ్యక్తులు ఎప్పుడు భక్తులు అవ్వలేరు. ఏం చేద్దాం? చాలామంది అన్నారు, ఒక పని చేద్దాం, మనం స్నానం చేసే సరోవరం ఉండేది కదా, అది పాడైపోయింది కదా, మనం కథలో విన్నాం, రక్తం అయిపోయింది, రక్తంలోని పురుగులు అయిపోయి. ఎట్లీస్ట్ ఆ సరోవరకి వెళ్ళి ఎప్పుడైతే, ఎందుకంటే భగవంతుల యొక్క పాదపదము చాలా శ్రేష్టమైనది. రాయ కూడా అహల్య అయిపోయింది. ఒక రాయ ఎప్పుడో శాపమై అహల్య అయిపోయింది. అందుకే రాముడి తాలూకా పాదము చాలా గొప్పది, మహత్వమైనది. అక్కడ సరోవరం రక్తంతో అయిపోయింది కాబట్టి ఇతని తలొక పాదం కొద్దిగా స్పర్శించేస్తే మళ్ళీ సరోవరం యాజ్ ఈజీగా అయిపోతుంది. పదండి భగవంతుడికి ఉపయోగించుకుందాం. ఇటువంటి భక్తులు చాలామంది భగవంతుడి దగ్గరికి వచ్చేసి భగవంతుడికి ఉపయోగించుకుంటారు. భగవంతుడి నుంచి నాకు ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి, ధనం దేహి, ఐశ్వర్యం దేహి, ఇటువంటి భక్తులు కాదు. ఇటువంటి సాధన వేస్ట్. భగవంతుడి దగ్గరికి వచ్చేసి భగవంతుడే కావాలి, అది మన భక్తి. వాళ్ళకి భక్తులు, వారికి భగవంతుడు విడిచిపెట్టరు. జన్మని నా ధనం నా సుందరి కవితాంబా జగదీశ కామయ మమ జన్మని జననేశ్వరే భవత భక్తి రహేతకీత. ఈరోజు మనం స్తుతి చేస్తున్నాం. నా ధనం, నాకు ధనం వద్దు. నా జనం, నాకు ఏ ప్రకారంగా జనము పరివారం ఏమొద్దు. నా సుందరి, నాకు ఈ జగత్తువంతా మోహితమైపోతున్నారు సుందరి స్త్రీ పైన. ఈ అరణ్యకాంతలకు ఆఖరైన ఫలస్థుతి, చాలా అద్భుతమైన ఫలస్థుతి చెప్తున్నారు. ఏంటంటే ఈ జగత్వం అంతా ఎవరికి మోహితం? దీప శిఖా మమ
जुबति तना मन जनितोषि पतंगा भजहि राम तकी काम मदो करहि सदा सतसंगा राम सिया राम రామ సియా రామ్. దీపం తాలూకా ఒత్తు ఉంటుందా? ఆ దీపం ఒత్తు ఎవరు తెలుసా? అందమైన స్త్రీ. ఎలాగ పోల్స్తున్నారు చూడండి. నేను కాదు. దీపశిఖ సమ జుబతి తను. జుబతి అంటే తెలుసు అందరికీ. తను అంటే శరీరం. దీపశిఖ దీపం తాలూకా ఒత్తు ఏంటి? దీపం తాలూకా శిఖతో పోల్చారు. మన జోని తొహి పతంగా. మన మనస్సు ఏంటి తెలుసా? పతంగా అంటే చూసారు, పతంగా అంటే గాలిపగడం కాదు. పతంగా అంటే చూసారా, లైట్ పురుగు. దీపానికి చూస్తే చాలా పురుగులు వచ్చేస్తాయి చూసారా, పురుగులు. లైట్లో కూడా పురుగులు వస్తాయి. దీపం ఎప్పుడైతే లైట్ వచ్చింది అప్పుడు దీపంలోని అనేక పురుగులు అన్నీ వచ్చేసి ఆ దీపం పైన పడిపోతుంది. ఎందుకు దీపం మీద పడిపోతారు? దీపం ఏమిటి? జుబతి తను, సుందరమైన అందమైన స్త్రీ తను. ఆ లైట్ వచ్చి ఆ మనస్సు ఎక్కడికి పడుతుంది? ఎక్కడికి పడుతుంది? ఏమవుతుంది? అది చెప్తున్నారు. చూసారా ఎంత అద్భుతమైన శాస్త్రం అని చెప్తుంది. ఈ తను పైన మనం ఆసక్తి అయితే ఆ పతంగం ఎలాగా చనిపోతుందో, అందుకే భజహి రామ తహి కాము. అందుకే రామ్ భజనం చేయండి, వదిలేయండి ఆ ప్రకారంగా మనసు. సత్సంగం నిరంతరం చేయండి అని చెప్పేసి ఇది అరణ్యకాండక ఫలశ్రుతి. ఈ మనసుని ఎక్కడ ఉంచాలి? సత్సంగంలో ఉంచాలి, రామనామంలో ఉంచాలి. లేదంటే మనం ఏంటి వెళ్ళి ఎక్కడ పడతాం? ఇది మాయ. అయితే స్త్రీ, పుత్రులు, పరివారము అందరూ కావాలి. కానీ దేనికి? రామభక్తికి, కృష్ణ భక్తికి. మీరు వంట చేస్తారు భగవతుడికి నివేదన చేయడానికి, అందరూ కలిసి కీర్తన చేద్దాం, అందరూ కలిసి సత్సంగం వద్దాం, అందరూ కలిసి ఆ ఇంటికే రామాలయం చేద్దాం, కృష్ణాలయం చేద్దాం, కృష్ణుని తలక ఉండే ప్రదేశం చేద్దాం. ఇది సంసారం, ఇది కృష్ణ సంసారం. లేదంటే మనం ఖచ్చితంగాను మనసుని ఎప్పుడైనా నష్టమైపోతుంది, జీవితం నష్టమైపోతుంది. ఇంత రామకథలోని జ్ఞానము, విజ్ఞానము, వైరాగ్యము, భక్తి అన్నీ ఉన్నాయి. ఎవరు రామకథ వినలేదు వాళ్ళు ఎప్పుడు భక్తి చేయలేరు. రామకథ అనేది ఒక ఫౌండేషన్ కృష్ణ భక్తికి, రామభక్తికి. అందుకే రామాయణ ప్రతి శబ్దాన్ని మనం అద్భుతంగా తెలుసుకోవాలి. సో చూడండి, ఈ ప్రకారంగా మనసు ఈ దీపంలో పడకూడదు. దానివల్ల మనమే నష్టపోతాం. బహుత దుర్లభ పాయ ఇతను మనిషి తను. ఈ మనిషి తను మనకి అనేక దుర్లభంతో పొందాం. సో ఎక్కడున్నాం? ఈ అందరూ రాముడికి చూసి ఉల్లాసము రాకుంటుంది, భక్తి రాకుండా భగవంతుడికి వినియోగిద్దాం, అక్కడికి వెళ్ళి సరోవరం మనం తయారు చేసేసుకుందాం అని చెప్పేసి రాముడిని తీసుకుని వెళ్ళారట. ఎక్కడికి? ఆ సరోవరం తీసుకెళ్ళారు. రామచంద్రమూర్తి అన్నారు, మీరుతో మహాత్ములు, మీరు నాకంట పెద్ద వైరాగ్యులు, మీరు గొప్పలు, మీరు చేస్తే ఆ పని అవుతుంది. కొంతమంది 2-3 వెళ్ళిపోయారట. అవును నిజమే. మనతో 60-70 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాం, కేవలం నేను గాలి తగి ఉంటున్నాను, మనం ఎప్పుడు ప్రయత్నించలేదు. నేను ఫస్ట్ కాలు పెట్టి చూస్తాను. రాముడు వెళ్ళకముందు కొంతమంది 2-3 వెళ్ళిపోయారట అక్కడికి, సరోవరికి వెళ్ళి వాళ్ళు కాలు ముంచారు, శరీరం ముంచారు రక్తంలో. కానీ ఏ ప్రకారంగానూ చేంజ్ లేదు. లేదు పనికి రాకుండా మంది, మనం పదండి అక్కడికే వెళ్దాం అని చెప్పేసి చెప్పారట. మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు తెలియలేదు, వెళ్ళారు వచ్చేనట్టుగా. ఎందుకంటే వెళ్తే మాతోనే పని అయిపోతే మళ్ళీ ఎందుకు ఇతను రాముడికి తీసుకెళ్దామని. చాలామంది రాముడికి ఉపయోగించుకుంటారు. మనం ప్రయత్నిస్తున్నాం మన అప్పులు తీర్చుకోవడానికి, మన కష్టాలు తీర్చుకోవడానికి, మన ఇచ్చేదానికి. మన వల్ల అవ్వలేదనుకోండి, చేతులు లేపేసి భగవంతుడా మీరే దారి స్వామి, మీరు తప్ప ఇంకా మాకు ఎవరు లేరు అని అంట. లాస్ట్ అదేదో ముందే ఉండాలి. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా స్వామి మీరు ఉంటుండగా నాకు భయం ఏంటి అని నమ్మకం ఉండే వ్యక్తులే భగవంతుడు భక్తులు. వీళ్ళు ప్రయత్నించారు, మనతో పని అయిపోతే భగవంతుడితో ఎందుకు తీసుకుందామని.
ప్రయత్నించగాని ఆ ప్రయత్నంలో వీళ్ళు సఫలీకృతం సక్సెస్ అవ్వలే. మళ్ళీ తిరిగి వచ్చారు, పదండి రాముడు తీసుకుని వెళ్దాం, ఆ సరోవరాన్ని మంచిగా చేద్దాం అని రాముడు వెళ్ళారట. మీరు చెప్తున్నారని నేను చేస్తున్నాను, కానీ నాకంటే మీదే సాధన ఎక్కువ ఉందని చెప్పేసి కేవలం ఒక అంగుఠి అంటే వేణు ముంచారట. ముంచడంతో అది ఇంకొద్దిగా దుర్గంధం అయిపోయింది. అక్కడ చిన్న పురుగులన్నీ పెద్ద పురుగులు అయిపోయాయి. రే ఇదేంటి రా, అందరికీ కూడా డౌట్ వచ్చింది. మనం అనుకున్నాం ఏదన్నా యాక్చువల్లీ భగవంతుడు కాదు. చూసారు, ఇంకొద్దిగా దుర్గంధం అయిపోయింది, ఇంకో పురుగులు పెద్దవైపోయి అని చెప్పేసి నీకు తెలియదు రాముడైతే నువ్వు చాలామంది డిస్కషన్ చేస్తున్నారు. మరి రాముడైతే చూడండి ఇంకొద్దిగా పెద్దవైపోయి పురుగులు, మరి ఇంకొద్దిగా దుర్గంధం అయిపోయింది, రాముడి తన పాదం ఎంతో పవిత్రమైనది అని అనుకుంటున్నారట. అనుకొని లేదు మీరు రాముడికి అడగాలి ఇది ఎందుకు అయ్యిందని చెప్పేసి రాముడికి వెళ్ళి అడిగారట. స్వామి ఏంటి ఎలాగయింది, మీరు పాదపద్మంతో అహల్యాన్ని మీరు ధరించారు, మరి ఈ సరోవరం ఇంకొద్దిగా దుర్గంధం అయిపోయింది, ఇంకా పురుగులు పెరిగిపోయి పెద్దవి లావు అయిపోయి ఏంటి అయింది అని చెప్పడంతో అడిగారు ఉపాయం ఏం చేద్దామని. నేను ఉపాయం చెప్తాను కానీ దానిపైన మీకు నమ్మకం ఉండాలి. నేను నమ్మకం ఉన్నది చెప్పండి. మీరందరూ శబరి దగ్గర అపరాధం చేశారు. సో శబరి దగ్గర అపరాధం చేయడం వల్ల మీకు సరోవరం విధానంగా అయ్యింది. సో మీరు ఎప్పుడైతే శబరిని తీసుకొచ్చి తన పాదం ఎప్పుడైతే ఈ సరోవరాన్ని మురుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ ఈ సరోవరం నిర్మలం అయిపోతుంది, గంగా అంత పవిత్రం అయిపోతుంది అని చెప్పేసి చెప్పారట. సాధువులందరూ పదండి తీసుకొద్దాం అని చెప్పేసి వీళ్ళు ఏదైనా చేయగలరు. భక్తులు కాళ్ళని పట్టుకుంటారు, నేను జుత్తుని పట్టుకుంటారు, ఏదైనా చేయగలరు. అప్పటికప్పుడు వీళ్ళు మార్చేస్తారు. వెళ్ళి శబరికి వెళ్దాం, శబరి వినేశారు దూరం నుంచి. రే సాధువులు మహాత్ములు నన్ను తీసుకెళ్ళి అని చెప్పేసి చెట్టుకి తను ఎలా దాగుంటారో అలా దాగోపోయారు. ఎక్కడో మొత్తం అంతా నెలికెరీలు. సాధువులు ఎక్కడికి వెళ్ళారు అని నెలికి ఎక్కడ దొరకలేదు. రాముడికి వచ్చారు, శబరి లేరు, ఎంత మొత్తం అడివంతా నెలికి కానీ ఎక్కడ లేరు. రాముడికి తెలుసు ఆల్రెడీ దాగోపోయారు ఇతను. సరే ఒక పని చేయండి, శబరి కుటీరంకి వెళ్ళి తను నడిచే పాదం ఉంటుంది కదా, ఆ పాద ధూళిని తీసుకురండి, పని అయిపోతుంది. అవునా, పాద ధూళిలో తీసుకురండి. నిజమే కొంతమంది మరి వీళ్ళు విశ్వాసం చేయరని చెప్పేసి అనుకున్నాను నేను. లేదు మేము విశ్వాసం చేస్తాం, మీ మాట పైన మాకు విశ్వాసం అని చెప్పేసి వెళ్ళి ఆ శబరి తనకు పాద ధూళి ఎక్కడ చూసి ఆ కుటీరంలో చూసుకొని తీసుకొచ్చారట. ఎప్పుడైతే శబరి తనకు పాద ధూళి ఆ సరోవరం వేసారో వెంటనే మొత్తం నిర్మలం అయిపోయింది. ఆ జలం ఎంత సుగంధం అయిపోయిందట. రాముడు చూసారా, మహాత్ములందరూ ఆశ్చర్యపోయారు. అయితే శబరి తాలూకా పాద ధూళి, పాద రజం ఇంత పవిత్రమా? స్వయంగా రాముడు ముంచినా కూడా నా కార్యం అవ్వలేదు. రాముడు శబరి తాలూకా పాదం ఇంత పవిత్రం మనం తెలుసుకోలేము. అందరూ వెళ్ళి శబరికి వెళ్ళి క్షమాపణ ఆ పాద ధూళికి వెళ్ళి రాముడికి విడిచిపెట్టేశారట. రాముడికి విడిచిపెట్టి ఆ కుటీరంకి వెళ్ళి అక్కడ అందరూ దొల్లిపోతున్నారు. నేను శరీరం పెట్టుకుంటాను, ఎవరు మతం తల మీద రాసుకున్నారు. ఓహో శబరి నేను అపరాధం చేశాను, మీకు చేదరించాను, మీకు అసేవించాము, మీకు ఏదో పెద్ద మాటలు అనేసాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి మొత్తం అందరూ మహాత్ములు సాధులు పవనహారి జటాధారి వీళ్ళందరూ ఆ ధూళిని పెట్టుకున్నారట మతం మీద. ఎప్పుడైతే శబరి తాలూకా ధూళి పాద రజం వాళ్ళ మస్తకం పైన ఒంటి పైన రాసుకున్నారో అప్పుడు రాముడిని చూసి దివ్య అనుభూతి పొందుతున్నారు. అరే సాక్షాత్ రామచంద్రమూర్తి. ఆ రూపం చూసి ఆ పాదం చూసి వాళ్ళ నామం ఎత్తి అప్పుడు దివ్య అనుభూతి అవుతుంది వాళ్ళకి. అప్పటికొచ్చే అనుభూతి అవలే, సాక్షాత్ రాముని చూసుకోవడం వాళ్ళకి సందేహం ఉండేది. ఇది పొందుదాం, భగవంతుడు చేరు మనం ఇలా చేద్దామని. అప్పుడు భగవంతుడి పైన వాళ్ళకి నమ్మకము, విశ్వాసము, స్వామి మీరే కావాలి అని వాక్యాలు వచ్చాయట మహాత్ముల దగ్గర నుంచి. చూడండి, సాధన వల్ల మనం భగవంతుడి అనుభూతిని పొందలేము. మహాత్ముని తలక పాదరజం, భగవంతు తలక భక్తుల తలక అపరాధం నుంచి దూరం ఉండి అప్పుడే మనం భగవత్ అనుభూతి, నామం తలక అనుభూతి, ప్రసాదం తలక అనుభూతి, సత్సంగం తలక అనుభూతి ఇవన్నీ పొందడానికి కారణం భక్తులే. భగవంతుడికి ఇవన్నీ ఎవరు? భగవంతుడి దగ్గర షడైశ్వర్యం ఉన్నది.
నామం ఉన్నది, కీర్తి ఉన్నది, భయం ఉన్నది, ధనం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, ఆరోగ్యం అన్నీ ఇచ్చేస్తారు మీకు, తీసుకోండి. కానీ అతనిపైన నమ్మకము, అట్లపైన భక్తి, విశ్వాసం ఇది మీకు కలిగించలేరు. ఇది ఎవరు కలిగించగలరు? ఇది కేవలం భక్తులే కలిగించగలరు. ఇది భక్తుల దగ్గర. అందుకే భక్తుల దగ్గర ఉన్నప్పుడు, భక్తులతో పాటు ఉన్నప్పుడు మనం భక్తుల దగ్గర అపరాధం కానీ, భక్తులకి మనం అవమానం కానీ, భక్తులకి మనం మాట జారడం కానీ, ఇది గురువు పైన ఉన్న విశ్వాసము, గురువు మాటలపైన విశ్వాసము, గురువు మంత్రం పైన విశ్వాసము. ఈరోజు గురువు అనే పేరు మీద చాలా ఒక మార్కెట్ అయిపోయింది. మీకు ఇంట్లోని తగులు అవుతున్నాయా? సరే, ఈ ప్రకారం మంత్రం తీసుకొని మీ ఇంట్లో చేయండి, మీ కలహంత పోతుంది. మీ వ్యాపారం బాగలేదా? సరే, ఈ ప్రకారం మంత్రం చేయండి, మీ వ్యాపారం కరెక్ట్గా ఉంటుంది. మీకు చదువు రాకుండా ఈ మంత్రం తీసుకోండి, మీకు చదువు వస్తుంది. మీకు ఇది బాగోలేదా? ఈ మంత్రం తీసుకోండి, అది బాగోలేదా? ఆ మంత్రం తీసుకోండి. ఈ ప్రకారంగా మంత్రం తలక మార్కెట్ అయిపోయింది ఈరోజు ఈ జగత్తులో. లేదు, ఒక గురువు మనకి మంత్రం ఇవ్వాలంటే ఆ మంత్రము వారి గురువు నుంచి తీసుకోవాల్సిందే. ఆ గురువుకి మంత్రం ఇవ్వాలంటే అతను వారి గురి గురించి తీసుకోవాల్సిందే. ఇప్పుడు పుస్తకం చదివేసాం, ఇది మంత్రం, ఈ ధనం రావాలంటే ఈ మంత్రం జపం చేయాలని చెప్పేసి చదివేసి మనం ఒకరికి ఇచ్చేస్తామంటే అది ఎప్పుడూ సాధ్యం కాదు. గ్రంథంలో ఉన్నది, గ్రంథంలో తెలుసుకున్నాం, చదివండి. ఈ మంత్రం చేయడం వల్ల ఈ లాభము, ఆ మంత్రం చేయడం వల్ల ఆ లాభము ఎప్పుడు పొందలేము. మంత్రం ఒక వ్యక్తి ఇవ్వాలంటే ఖచ్చితంగా గురు పరంపర ఉండాలి అతనికి. వారి గురువు వారికి ఇవ్వాలి, వారి గురి వారికి ఇవ్వాలి. ఆ పరంపరతో ఉండే మంత్రమే ఫలితము. ఆ పరంపర లేకపోయిన మంత్రం దేనికి కూడా నిష్ఫలము అని చెప్పారు. ఎంత చేసినా కూడా నిష్ఫలమే. అందుకే మంత్రం ఈరోజు చాలామంది ఈ ప్రకారంగా మంత్రం ఇచ్చేస్తున్నారు. పూర్వం ఏంటి తెలుసా? గురుగారి దగ్గరికి వెళ్ళి దీక్ష అయ్యండి అంటే అంత త్వరగా ఇచ్చేవారు కాదు, పరీక్షించేవారు. పరీక్షలోని 3 వెళ్ళారు శిష్యులు, గురుగారు మాకు మంత్రోపదేశం ఏంటి, దీక్ష. 3కి ఒక పిడుకుడు శనగలు ఇచ్చారు. ఈ శనగలు మీరు తీసుకోండి, ఈ శనగలు మీరు తీసుకోండి. 3కి 3 పిడుకులు అంటారు కదా, పిడుకులు శనగలు ఇచ్చారు. నాకు ఈ శనగలు 12 సంవత్సరాల తర్వాత చూపించండి, తీసుకురండి, అప్పుడు మీకు మంత్రదీక్ష ఇస్తాను. అరే, 12 సంవత్సరాలు ఈ శనగల్ని రక్షించాలా? సరే గురువారు అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. ఆలోచించారు 3 ఏం చేస్తాం, ఒక పంచెని తినేద్దాం. ఈ శనగలు తినేసామనుకోండి, ఏదో ఒక దుమ్మో మాంసమో రక్తమో ఏదో ఒకటి అవుతుంది కదా. శనగలు తింటే ఏదో శరీరంలో ఏదో ఒక అంగం తయారవుతుంది. సో శనగలు సేఫ్టీగా ఉంటుంది, అందుకే తినేస్తే బెస్ట్ అని ఒక శిష్యులు తినేసారు. ఇంకో భక్తుడు ట్రెజడీ బీరువాలని ఒక డబ్బాలో పెట్టుకొని చక్కగా భద్రంగా ఉంచారు. 12 సంవత్సరాలు తీస్తాను, దీనికి అన్ని ప్రకారంగా సౌకర్యం ఉంటుంది, అన్నీ ఒక బీరువాలో పెట్టేసి ఉంచారు. ఇంకో వ్యక్తి ఆ శనగలకి ఏం చేశారు? పంట చేసేసారు. విత్తనం లాగానే ఆ భూమిలోనే వేసారు. ఆ భూమిలో చేసి ఆ శనగల నుంచి కొన్ని, ఈ పిడికుల నుంచి ఇంకో కొన్ని పిడికులు శనగలు వచ్చాయి. అలాగా ఆ శనగలు వేసిన తర్వాత ఇంకో కొన్ని శనగలు వచ్చాయి. అలాగ శనగల నుంచి శనగలు అలాగ వచ్చి పెరుగుతూనే ఉంది. 12 సంవత్సరాలకి మొత్తం గోదామంతా ఫుల్ అయి ఉండేది. 12 సంవత్సరాల తర్వాత గురువారు వచ్చారు, శనగలు తీసుకెళ్ళి అంటే ఒక శిష్యుడు, స్వామి నేను తినేసాను, శరీరం ఎక్కడో ఏదో ఒక అంగం ఏంటో, సరే నువ్వు వెళ్ళు పంపించేశారు గురుగారు. ఇంకొకరు చెప్పారు తీసుకురండి, డబ్బాతో తీసుకొచ్చారు. మొత్తం అంతా పౌడర్ అయిపోయింది. అది మొత్తం పురుగులు తినేసి మొత్తం అంతా అది చెద పట్టేసి అది నష్టం అయిపోయింది. 12 సంవత్సరాలు చూడకుండా ఒక డబ్బాలో ఉంచితే ఏమవుతుంది? డబ్బాలో ఎంత ఉంచినా మీరు ఏం చేస్తాడో ఛానల్ పాడైపోతుంది. 12 సంవత్సరాలు ఉండడం అనేది ప్రసక్తి లేదు, పాడైపోయింది. చూసావా? సో వెళ్ళిపో. ఈ శిష్యుని పిలిచారు, స్వామి మీ ఛానల్ లేదు, స్వామి మీరు రావాలి ఛానల్ చూడడానికి, నేను తీసుకెళ్ళాలి నా ఛానల్. అవునా? మీరు వస్తే కానీ మీరు తెలుసుకోలేదు ఈ ఛానల్ ఏంటి. గురువుని చాలా భక్తితో శ్రద్ధతోని తీసుకుని వెళ్ళారట. చూస్తే ఈ శనగలు తనకు బస్తాలు గోడాంలో చూపించారట. స్వామి గోయి మీ శనగలు, ఈ శనగలు ఇచ్చాను, నేనుతో కొన్ని ఇచ్చాను, ఆ కొన్నే నేను ఈ ప్రకారంగా అయిపోయింది. అది పంట వేసి ఎందుకంటే గురుగారు శనగలు ఇచ్చారంటే దాని తరకు మర్మం ఏంటి అని ఆలోచించాడు ఆ శిష్యుడు. అప్పుడే కొంతమంది తినేశారు.
కొంతమంది యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేశారు. కానీ శనగలు ఇచ్చారంటే దాని తనకు మర్మం ఏంటి, దీనికి ఇతను కింద పనిచేయాలి, దీనికి ఇంకా పెంచాలి అని కృషి చేయాలి అని చెప్పేసి అది ఎప్పుడైతే మంత్రం ఇచ్చారో ఆ మంత్రం నుంచి మనం ఇంకా ఇంకా మంత్రం చేసుకొని మనం భగవంతుడితో నీ సంబంధం ఏంటి, జ్ఞానం ఏంటి, విజ్ఞానం ఏంటి తెలుసుకోవాలి. ఆ మంత్రం ఇచ్చారా, ఆ మంత్రం తీసుకొని మనం బీరాలు పెట్టినట్టు కాదు, తినేయడం కాదు, ఏంటి దానికి విస్తారం చేయాలి. ఎలాగ శనగలు పెంచారు అతను నామాన్ని అలాగ పెంచాలి. నేను నామం చేస్తే అవ్వదు, ఈ నామంకి పంట వేసేసి నలుగురికి ఇవ్వాలి. అది గురువు ఇచ్చిన మంత్రంతో లాభం. నేను ఉంచేసిన పెట్టిలోని నేను తినేసాను, నేను బాగుండిపోవాలి, నా పరివారం బాగుండిపోవాలి కాదు. అతను శనగలు తల గొడామిచ్చారు, ఆ శనగలు ఎంతమంది తినొచ్చు. నేను నామం తీసుకున్నాను గురువుగారి దగ్గర నుంచి, ఆ నామము నేను ఎంతమందికి పంచిపెట్టాలి, అది గురు మంత్రం తలక. అటువంటి శిష్యుడు వాస్తవమైన గురు తలక శిష్యుడు. నేను మంత్రం తీసేసుకున్నాను, నేను బాగుపోతాను, నేను బాగుంటాను, నా పరివారం బాగుంటుందని ఈ ప్రకారంగా వ్యక్తి కాదు. ఈ నామాన్ని గురువు ఇచ్చిన మంత్రాన్ని మనం నలుగురికి మనం పంచిపెట్టాలి. అది గురు మనకి ఇచ్చినట్టు. సో అందుకే ఇటువంటి శిష్యుడు గురుతలకు అనుగ్రహం పొందగలడు. దాంట్లో మర్మం తెలుసుకోవాలి. నేను ఎందుకు గురుతలకు నామం తీసుకుంటాను, నేను ఈ సంసారం దుఃఖాల నుంచి బయటికి రావాలి, జన్మముక్తి చక్రం నుంచి బయటికి రావాలి, సుఖం పొందాలి, శాంతి పొందాలి, కేవలం గురువు ఇచ్చిన మంత్రం వల్ల అవుతుంది. కాబట్టి నేను కూడాను ఈ మంత్రాన్ని నలుగురికి చెప్పాలి, బోధించాలి. నేను కూడాను అందరికీ గురువు దగ్గర తీసుకెళ్ళాలి. నేను బాగుండాలి, నేను ఆధ్యాత్మిక ప్రగతి అవ్వాలని కాదు. గురువు మనకి ఇచ్చారంటే ఈ నామాన్ని నలుగురికి పంచిపెట్టాలని. ఈ నామం వల్ల కొంతమంది శాంతి పొందుతారు. అది మన ఉద్దేశం. అటువంటి శిష్యుడు ప్రచారం చేయాలి. భక్తి వేదాంత స్వామి మహారాజ్ శ్రీల ప్రభుపాదులు 70 సంవత్సరాల వయసప్పుడు వాళ్ళు గురుగారు చెప్పారు. భక్తి సిద్ధాంత ప్రభుపాదులు జగద్గురు ప్రభుపాదులు చెప్పారు, మీరు విదేశీకి వెళ్ళి ప్రచారం చేయాలి, కృష్ణతత్వాన్ని ప్రచారం చేయాలని చెప్తే కేవలం పొద్దున్న రాత్రి నిద్ర లేకుండాను నా గురుగారు చెప్పారు, నేను విదేశంకి వెళ్ళాలి, ప్రచారం చేయాలి. ఎప్పుడు పడుకున్నా బృందావనంలోని దామోదర్ టెంపుల్లోని పడుకుండేరు, రాత్రి ఏడ్చుకుంటూ లెగిసిపోయారు. నాకు గురుగారు చెప్పారు నేను విదేశీకి వెళ్ళి ప్రచారం చేయాలి. అదే రాత్రి అయ్యి పడుకుంటే తెల్లారి ఆలోచిద్దాం, లేదు నాకు ఇదే ఆలోచిస్తుంది. రాత్రి పొగలు కేవలం నా గురుగారు చెప్పారు నేను విదేశీకి వెళ్ళి ఈ నామాన్ని ఇవ్వాలి, ఇదొకటే ఏముండేది. ఈరోజు విదేశంకి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఈ నామాన్ని పంచిపెట్టారు. వారే భక్తి వేదాంత స్వామి మహారాజ్ ప్రభుపాదులు. అదే విధానంగాను భక్తి వైభవ్ పురి గోస్వామి మహారాజు గారు వాళ్ళు కృషితోని ప్రపంచవ్యాప్తంగా నామాన్ని ప్రచారం చేశారు. దేశంలో కూడాను విదేశంలో కూడా నామాన్ని ప్రచారం చేశారు. ఉత్కళ దేశంలోని, ఆంధ్రదేశంలోని, మరి అనేక విదేశంలో కూడా ప్రచారం చేశారు. వీరు వాస్తవమైన శిష్యులు. గురుతలకు వాక్యాన్ని, గురుతలకు మంత్రాన్ని, ఈరోజు కృష్ణతత్వాన్ని ప్రపంచవ్యాప్తంగాను వ్యాప్తించారంటే వీళ్ళు అర్హులైన శిష్యులు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ జగద్గురు ప్రభుపాదులు ఇటువంటి శిష్యులు ధన్యులు, ఇటువంటి గురువు కూడా ధన్యులు. సో ప్రతి శిష్యుడికి ఖచ్చితంగాను ఏముండాలి, ఒక కృషి ఉండాలి. మనం కూడాను గురుతలకు వాక్యాన్ని పాటించాలి. గురువుగారు చెప్పారు 16 మాల చేయండి, సేవ చేయండి, అదే మనకి కష్టం. మరి మనం ఎక్కడ ప్రచారం చేస్తాం చెప్పండి. ఆ 16 మాలే మనకి నిష్ఠగా అవ్వకుంటుంది, ఆ సేవ ఇచ్చింది సేవ మనకి నిష్ఠ అవ్వకుండా, ఎవరికి నిద్ర వచ్చేస్తుంది, ఎవరికి ఆలస్యం వచ్చేస్తుంది, ఎవరికి ఏ ప్రకారం వచ్చేస్తుంది. లేదు, మనం శిష్యులుగా మనం అర్హత మనకి శిష్యులకి ప్రచారం చేయాలి. భగవంతుడు మనకి సకల ఐశ్వర్యం ఇచ్చున్నారు, సకల వైభవం ఇచ్చున్నారు, అన్నీ ఇచ్చున్నారు. కానీ మనం అటువంటి శిష్యులు అయ్యేమన్నామని మనం లేదు. గురువుకి భగవంతుడికి మనం వాడుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం, యూజ్ చేసుకుంటాం. భగవంతుడికి ఎలాగ యూజ్ చేసుకుంటాం చూసారా, అలాగే గురువుని భగవంతుడిని యూజ్ చేసే శిష్యులు కాకుండాను వాళ్ళకు మనోభావని శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే, ఈ భూమిలోని చైతన్య మహాప్రభువులకు మనోభీష్టం ఏదైతే ఉన్నదో అది మనం ప్రతిష్ఠించాలి.
చైతన్య మహాప్రభు మనోతలక దృష్టి ఏంటి? ఈ జగత్తమంతాను పృథ్వీరాజ జత నగరాదిగ్రామ్ సర్వత్ర ప్రచార హవ మోర నామ్, ప్రతి గ్రామంలోని నా నామం ప్రచారం అవుతుందని చెప్పేసి శ్రీ చైతన్య మహాప్రభు మనోభీష్టాన్ని మనం ప్రచారం చేయాలి. ఇది వాస్తవంగా మనం ఈ సాంప్రదాయానికి కళ్యాణం చేసినట్టు. మన గురువుకి మనం ఇచ్చిన దక్షిణ, మన గురువు పైన వచ్చిన మనకి సద్భావము, గురువు పైన ఉండే నిష్ఠ, భక్తి. మనం 16 మాల చెందిన మనకు సమయం ఉంటుంది, మనం నీరసపడిపోతున్నాం, కష్టపడిపోతున్నాం. లేదు, తీవ్రంగా ప్రయత్నించాలి. గురువు తలక ఆశ ఏంటి, భక్తి సిద్ధాంత ప్రభుపాదుల తలక ఉద్దేశం ఏంటి, బృహత్ మృదంగం. మనం గ్రంథాలని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో విధానంగాను ఈరోజు శబరి తాలూకా మహిమాని రామచంద్రమూర్తి స్వయంగా ఎంతమంది సాధకులకు తెలిపించారు. సాధన చేయడం వల్ల ఏం లాభం లేదు, భక్తుల తలకు అనుగత్యం అవడంలో లాభం ఉన్నది. ఎవరు గురువుగారికి వాక్యము, ఒకరోజు విదేశీకి వెళ్ళారు పూజ్యపాద్ భక్తి వేదాంత స్వామి మహారాజ్ ఇలా ప్రభుపాదులు. విదేశీకి వెళ్తే విదేశీ భక్తులు అందరూ చాలా అద్భుతంగాను ప్రభుపాదులకి ఆహ్వానం పలికారు. ఎవరు కీర్తనంతో, ఎవరు చామరతో, ఎవరు ఆలడతో, ఎవరు శంఖంతోని, ఎవరు నీళ్ళతో పవిత్రం చేయడానికి, ఎవరు పుష్పాలతోని, ఎవరు నృత్యంతో, ఎవరు గొడుగు పెట్టుకొని అందరూ స్వాగతం పలిపారు. ఇటువంటి దివ్యమైన స్వాగతం ప్రభుపాదులు విదేశీకి వెళ్తే ఆ ఫ్లైట్లోనే, ఎయిర్పోర్ట్లోనే ఫుల్ స్వాగతం ఉంటుంది ప్రభుపాదులకి. అందరూ స్వాగతం పలికించారు. ప్రభుపాదులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దివ్యమైన స్వాగతం. ప్రభుపాదులు ఒక శిష్యుని పేరు చెప్పారు. అతనే కనబడుకుంటున్నారు. అంటే ప్రభుపాదులు అనుకున్నారు ఏంటంటే అతను రాలేదు, అతనికి ఆరోగ్యం బాగోలేదా, లేదంటే అతను కృష్ణ కాన్షియస్ నుంచి బయటకు వెళ్ళిపోయారా, ఏంటైంది? ఆ భక్తుడికి అడిగారట. ఆ భక్తుడికి అడిగితే ఆ భక్తులు అన్నారట, ఆ భక్తులు ఇప్పుడు అతను బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళారండి, సో అందుకే మీ స్వాగతం సమయానికి రాలేపారు. హీ ఈజ్ ద మై రియల్ ఫాలోయర్. అతనే నా డివోటీ. ఎంతమంది స్వాగతం పలికారు, ఎవరు గొడుగు ఇచ్చారు, ఎవరు శంఖం ఊదారు, ఎవరు నృత్యం చేశారు, ఎవరు పూలు ఇచ్చారు, ఎవరు ఏ ప్రకారంగా కీర్తన చేశారు అని ఎవరికి గ్లోరిఫై చేయలేదు. ప్రభుపాదులు ఎవరు గ్లోరిఫై చేయలేదు? హీ ఈజ్ మై రియల్ ఫాలోయర్. ఎందుకంటే హీ ఈజ్ ఫాలోయింగ్ మై ఇన్స్ట్రక్షన్ ఆఫ్ మై గురుదేవ్. అతను నా గురుగారి తాలూకా ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవుతున్నారు. హీ ఈజ్ మై రియల్ డివోటీ అని గ్లోరిఫై చేశారట. సో ఎవరైతే గురు తాలూకా వాక్యాన్ని, వాళ్ళ గురు తాలూకా వాక్యాన్ని పాద ఆశ్రయం చేస్తారో, గురు తాలూకా వాక్యం ఆశ్రయం చేస్తారో అతనే రియల్ ఫాలోయర్, రియల్ శిష్యుడు. సో గురు తాలూకా మనోభిష్టం ఏంటి, గురు తాలూకా ఇదేంటి చూడండి. ఎంతమంది ఏ ప్రకారంగా సేవించిన వాడను. ప్రభుపాదులకి చాలా ఇష్టమైనది సేవ ఏంటి? బుక్ డిస్ట్రిబ్యూషన్. ప్రతి వ్యక్తికి మనం ఖచ్చితంగా ఒక బుక్ ఇవ్వాలి. రేపటి నుంచి ప్రతి బ్రహ్మచారులు, ప్రతి పూజారులు పక్కన ఒక 10 బుక్స్ పెట్టుకోవాలి. మనకు దక్షిణ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక భక్తుడు కానీ బుక్ తీసుకెళ్ళాలి, ఒక గ్రంథం తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రభుపాదికి ఇంప్రెస్ చేసిన సేవ. ఖచ్చితంగా అట్లీస్ట్ నాకు దక్షిణ అవసరం లేదు, 10 రూపీస్ బుక్, 20 రూపీస్ బుక్, 30 రూపీస్, ఖచ్చితంగా ఒక బుక్ని మనం కూర్చొని జపం సమయంలో జపం చేయాలి. ఊరికి నేను కూర్చొని అక్కడ మాట్లాడుకుంటూ జపం, నో, ఇది జపం కాదు. అక్కడ అందరూ బ్రహ్మచారులు రేపటి నుంచి భక్తి సిద్ధాంత ప్రభుపాద ఇన్స్ట్రక్షన్ని, బుక్ డిస్ట్రిబ్యూషన్, ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రకారంగా బుక్ని, ఒక్క బుక్ అయినా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది మన ఎయిమ్ ఉండాలి. ఇది ప్రభుపాదులు ఈ మఠం కట్టే ముఖ్యమైన ఉద్దేశం. తినేసి పడుకొని మనం సాధన చేయడానికి కాదు. సాధన చేసిన వాళ్ళు బోల్డ్ మంది సాధకులు ఉండేవారు, కానీ భగవంతుడు తెలుసుకున్నారా? లేదు. సాక్షాత్ భగవంతుని దర్శించినా కూడా వాళ్ళు తెలుసుకోలేపారు భగవంతుడి తలకు మహిమ. కానీ ఎవరైతే భక్తుల తలకు వాక్యాన్ని భక్తుల దగ్గర మనం సేవిస్తే ఖచ్చితంగా భగవంతుని మనం తెలుసుకోగలం. ఈ మఠం తలక విలువ, భగవంతు తలక విలువ, కథా తలక విలువ, సాధు సంఘం తలక విలువ, ప్రసాదం తలక విలువ అప్పుడు తెలుసుకుంటాం. ఎప్పుడైతే భక్తి సిద్ధాంత ప్రభుపాదుల తలక బృహత్ మృదంగం అనే ఎప్పుడైతే వాక్యాన్ని మనం సహకారం చేస్తాము. సో అందరూ రేపటి నుంచి
బుక్ డిస్ట్రిబ్యూషన్ తాలూకా కాన్సన్ట్రేషన్ ఉండాలి. అందరూ ఏ విధానంగా చేస్తే మనం ఖచ్చితంగా భక్తి సిద్ధాంత ప్రభుపాద తాలూకా అనుగ్రహాన్ని పొందుతామని ఇప్పుడు ఇక్కడ కథాన్ని విశ్రామించి రేపు కిష్కింధాకాండ ప్రారంభిద్దాం. రేపటి నుంచి ఎన్ని రోజులు నడుస్తుందో కిష్కింధాకాండ తెలియదు, కానీ మంచిది. అక్కడ కిష్కింధాకాండలో ఒక పెద్ద మంచి అద్భుతమైన భక్తులకి కలుస్తారు. ఈ ప్రకారంగా నువ్వు నిత్యం సత్సంగాన్ని ఆస్వాదించాలి, రామ్ కథని ఆస్వాదించాలి, రామ్ భక్తుల తాలూకా మహిమని ఆస్వాదించాలి. ఈ ప్రకారంగా కథాన్ని విరామం చేస్తూ పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో 2 minutes కీర్తన